హలో గైస్, నా పేరు విక్రమ్. మీరు చూస్తున్నారు డిఎస్ఏ ఇన్సైట్స్. నిన్న ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. చూడకపోయి ఉంటే చూడండి. సో దాని గురించి ఏంటంటే, నార్మల్గా మన ఛానల్కు ఒక ఇంట్రో అనేది ఉంటుంది కదా. ఆ ఇంట్రో అనేది నేను నిన్న జస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సో ఇవాళ మనం నేర్చుకున్న టాపిక్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు డిఎస్ఏ. సో ఇందులో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ వచ్చేసి, వై వీ హ్యావ్ టు లెర్న్ డిఎస్ఏ. సో డిఎస్ఏ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని మనం ఏదైతే మన ఒక కోడ్ అనేది రాస్తామో, సో దాన్ని తక్కువ మెమరీ యూజ్ చేయడానికి అండ్ మంచిగా ఆ కోడ్ అనేది పర్ఫామ్ అవ్వడానికి సో డిఎస్ఏ అనేది చాలా పెద్ద రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ ఇంటర్వ్యూలలో పర్ఫామ్ చేయడానికి, తర్వాత మనం రియల్ వరల్డ్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మనం పర్ఫెక్ట్ కావడానికి, అండ్ తర్వాత సిస్టమ్ డిజైన్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో వీ హ్యావ్ టు లెర్న్ డిఎస్ఏ, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్. ఏదైనా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని లాజికల్గా సాల్వ్ చేయడానికి అండ్ అనలిటికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేయడానికి డిఎస్ఏ అనేది చాలా హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, వేర్ వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. సో మనం నార్మల్గా ఈ కోర్స్ అనేది ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ నేర్చుకొని, సో మీరు ప్రాక్టికల్గా ఏదైనా కంపైలర్ యూజ్ చేసుకొని మీరు అక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హౌ వీ హ్యావ్ టు లెర్న్ ఇట్. సో ఫస్ట్ మనం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి, దెన్ తర్వాత ఇంటర్మీడియట్, దెన్ అడ్వాన్స్ టాపిక్స్ అనేది మనం నేర్చుకుంటూ దెన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతే. సో బేసిక్స్ అంటే ఏంటంటే నార్మల్గా స్ట్రింగ్స్, అరేస్ ఇలా. అండ్ తర్వాత మన క్యూ, స్టాక్, లింక్డ్ లిస్ట్, అండ్ తర్వాత గ్రాఫ్స్, ట్రీస్ అనేది ఉంటాయి. సో మనం లేటర్ తర్వాత మనం వీటి గురించి అన్ని డిస్కస్ చేద్దాం అండ్ వీటి గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. దెన్ నెక్స్ట్ థింగ్ ఈస్, సో వాట్ ఈస్ డిఎస్ఏ. డిఎస్ఏ అంటే డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ డిఎస్ఏ అనేది ఒక కోడ్ యొక్క ఎఫిషియన్సీని పెంచుతుంది. అంటే దాని పనితనాన్ని పెంచి దెన్ తర్వాత అది తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చూసుకుంటుంది. బట్ ఇంటర్వ్యూలో ఇలా చెప్తే బాగోదు. సో మనం టెక్నికల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా అంటే, సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. డాటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎఫిషియెంట్ ప్రోగ్రామింగ్. ఇది ఒక సింపుల్ డెఫినేషన్. అండ్ వై దే మ్యాటర్. సో అది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక 3 పాయింట్స్లో మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఫౌండేషన్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్, ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఇవ్వడానికి, అంటే సాఫ్ట్వేర్ పరంగా ఒక ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ఇది ఒక ఫౌండేషన్ లెక్క యూజ్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్లో మనకు ఏదైతే ఒక ఇంట్రెస్టెడ్ మూవీస్ అనేది జస్ట్ మనకు ఒకటి కింద మనకు ఒక కేటగిరీ లాగా, ఒక కేటలాగ్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ అనేది దేని యూజ్ చేసుకుంటారంటే డాటా స్ట్రక్చర్స్లో మన గ్రాఫ్స్ అండ్ సెర్చ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో ఆ ఆల్గోరిథమ్స్ యూజ్ చేసుకొని మనకి ఏదైతే ఇంట్రెస్టెడ్ మూవీస్ ఆర్ ఎనీ వెబ్ సిరీస్ ఉందో, సో అవి వాటిని మనకు ఒక కేటగరైజ్ చేసుకొని సో అవి మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇలా ఏదో ఒక దాన్ని, ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ యూజ్ చేయడానికి ఇది ఒక ఫౌండేషన్ లెక్క యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి యూజ్డ్ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ రియల్ వరల్డ్ సిస్టమ్స్. సో ఎప్పుడైతే మీరు ఇంటర్వ్యూకి వెళ్తారో ద ఫస్ట్ రౌండ్ అనేది యాప్టిట్యూడ్ ఆర్ ఎనీథింగ్ ఒక రౌండ్ అయిపోయాక ద టెక్నికల్ రౌండ్ అనేది ఇంక్లూడ్స్ డిఎస్ఏ. డిఎస్ఏలో క్వశ్చన్స్ మ్యాక్సిమం 90% ఛాన్సెస్ ఆర్ దేర్ టు ఆస్క్ దిస్ డిఎస్ఏ క్వశ్చన్స్. అంటే పక్కా 90% అడుగుతారు ఈ డిఎస్ఏ క్వశ్చన్స్. సో ఇది ప్రిపేర్ అయితే మ్యాక్సిమం ఆ జాబ్ వచ్చినట్టే. అండ్ థర్డ్ వచ్చేసి ఎసెన్షియల్ ఫర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. సో ఫస్ట్ టైం మనం డిస్కస్ చేసుకున్నట్టు డిఎస్ఏ అనేది ఒక కోడ్ ఎఫిషియన్సీని పెంచుతుంది. సో పర్ఫార్మెన్స్ అనేది ఆప్టిమైజ్ అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వై టు లెర్న్ డిఎస్ఏ. సో ఫస్ట్ వచ్చేసి క్రాక్స్ ఇంటర్వ్యూస్ ఎట్ ఫాంగ్ అండ్ టాప్ టెక్ కంపెనీస్. సో ఈ ఫాంగ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్, గ్రూప్ ఆఫ్ బిగ్ కంపెనీస్. అంటే ఎఫ్ అంటే ఫ్లిప్కార్ట్, ఏ అంటే అమెజాన్, ఏ అంటే యాపిల్, ఎన్ అంటే నెట్ఫ్లిక్స్, జీ అంటే గూగుల్. సో ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో అండ్ ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే సో దాన్ని క్రాక్ చేయడానికి డిఎస్ఏ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ద నెక్స్ట్ ఈస్ బూస్ట్ లాజికల్ థింకింగ్ అండ్ కోడ్ ఎఫిషియన్సీ. సో మనం ముందుగానే డిస్కస్ చేసుకున్నట్టు సో మన లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కోడ్ అనేది ఎఫిషియన్సీని కూడా
బూస్ట్ చేస్తుంది, అంటే ఇంప్రూవ్ చేస్తుంది. దెన్ థర్డ్ వచ్చేసి హెల్ప్స్ ఇన్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ డిజైన్. సో కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే చాలా మందితో పోలిస్తే ఇది మనం దీన్ని నేర్చుకోవడం వల్ల తక్కువ టైంలో ఆ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ ఏమైనా సిస్టమ్ డిజైన్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కానీ సో దీన్ని డిఎస్ఏ యూజ్ చేసుకొని అది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి వేర్ డిఎస్ఏ ఈజ్ యూజ్డ్, అంటే డిఎస్ఏని ఎక్కడ యూజ్ చేస్తాం, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అని. సో ఇది మ్యాక్సిమం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ కంపెనీలలో మ్యాక్సిమం ప్లేసెస్లలో ఈ డిఎస్ఏ అనేది యూజ్ చేస్తాం. అండ్ ద రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం దీన్ని, మన నిజ జీవితంలో ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి. సో గూగుల్ మ్యాప్స్లో గ్రాఫ్స్ అనే ఒక డిఎస్ఏ ఒక టాపిక్ అనేది యూజ్ చేస్తాం. అండ్ నెట్ఫ్లిక్స్ రికమెండేషన్స్ అంటే మన ఇష్టమైన మూవీస్ని తర్వాత వెబ్ సిరీస్ని అంటే మన టేస్ట్లకు తగ్గట్టు అది రికమెండ్ చేసేటి. సో దీన్ని ట్రీస్ అండ్ సెర్చ్ అనే 2 ఆల్గోరిథమ్స్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్స్లో మన హ్యాషింగ్ టేబుల్స్ అంటే యూనిక్ డేటా అనేది ఒకటి, అంటే ఓన్లీ డూప్లికేట్ డేటా అనేది స్టోర్ చేయకుండా అండ్ క్యూస్ అనేది యూజ్ చేస్తాం. అండ్ దెన్ కామన్ మిత్స్ ఆఫ్ డిఎస్ఏ. ఫస్ట్ వచ్చేసి డిఎస్ఏ ఈజ్ ఓన్లీ ఫర్ కాంపిటేటివ్ కోడింగ్. అంటే డిఎస్ఏ అనేది అందరికంటే మనం ఫాస్ట్గా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసేందుకు మాత్రమే యూజ్ చేస్తాం అని అనుకుంటాం, కానీ అది తప్పు. అండ్ ఇంకా ఇది డిఎస్ఏ అనేది నేర్చుకోవడం చాలా హార్డ్, అంటే చాలా కష్టం, తర్వాత చాలా ట్రై చేయాలి అని అంటారు, బట్ అది కూడా అంత నిజం కాదు. సో నిజానికి ఇక్కడ మనం జస్ట్ ఒక ప్రాక్టీస్ అనేది ఒక కరెక్ట్ వేలో ప్రాక్టీస్ చేస్తే సో అది ఈజీగానే వస్తుంది. సో కొంచెం టైం పట్టచ్చు, కానీ నేర్చుకోవడం కొద్దిగా ఈజీగానే ఉంటుంది. ఒక్కసారి కొద్దిగా ఒక ట్రాక్లోకి వచ్చాక సో మీకే ఇంట్రెస్ట్ కలుగుతుంది, మీరే నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి లెర్నింగ్ అప్రోచ్. సో మనం దీన్ని ఎలా నేర్చుకోవాలి, సో కొన్ని స్టెప్స్లో దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇది స్టార్ట్ విత్ బేసిక్స్. సో ఏదైతే బేసిక్స్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఏదైనా మనం డాటా టైప్స్ లేకపోతే స్ట్రింగ్ అంటే ఇలా ఇంట్ బూలియన్ ఇవన్నీ డాటా టైప్స్ అంటారు. సో ఫస్ట్ వీటి నుంచి వెళ్ళి నేర్చుకుని తర్వాత అడ్వాన్స్ అవ్వుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్స్ నుంచి స్టార్ట్ కావాలి. దెన్ మనం ఏదైతే ఇప్పుడు బేసిక్స్ నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి వెళ్ళి మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఒక గ్యాప్ అనేది ఇచ్చినామా అంటే దెన్ మళ్ళీ మనం ఫస్ట్ కాంచెల్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో గ్యాప్ ఇవ్వద్దు, కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి రికగ్నైజ్ ప్యాటర్న్స్. మనం ఏదైతే ఇప్పుడు ఇవన్నిట్లలో ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసామో ప్రాక్టీస్ చేసినకెళ్ళి కొన్ని ప్యాటర్న్స్ అనేది తీసుకోవాలి, అంటే మనం గుర్తుపట్టాలి. సో ఆ ప్యాటర్న్స్ అనేది అంటే అది ఏ ఆల్గోరిథం సంబంధించిన ప్రోగ్రామ్. సో క్వశ్చన్ చూసుడుతోటే సో మీకు తెలియాలి అంటే మీరు ఏ ఆల్గోరిథం అనేది దానికి యూజ్ చేయాలి, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అని. సో దాని తర్వాత ఏదైతే మీరు ప్యాటర్న్ గుర్తుపట్టినారో సో దాన్ని మళ్ళీ ఏదైనా కొత్త క్వశ్చన్స్కి దాన్ని అప్లై చేసి సో ఆన్సర్ అనేది వస్తుందా రావట్లేదా సో అవన్నీ చూసుకోవాలి. సో తర్వాత దీన్ని అన్నీ అయిపోయాక మన మెమరీని అంటే ఫస్ట్ కాంచేలే మెమరీని బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో అంటే అన్నీ గుర్తుపెట్టుకొని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలకు లేకపోతే దెన్ ఏ కాంపిటేటివ్ ప్రోగ్రాంలో మనం దీన్ని అప్లై చేసుకోవాలి. మనం ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఏంటి సో అనేది ఏంటంటే సో టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ అదర్ బేసిక్స్. అంటే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటి, అండ్ తర్వాత డిఎస్ఏ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఆ టైప్స్లలో సబ్ టైప్స్ ఏంటి, దెన్ డాటా టైప్స్ అంటే ఏంటిది. సో జస్ట్ థియరిటికల్ పార్ట్ అనేది బేసిక్స్ అనేది రేపు వచ్చే క్లాస్లో నేర్చుకుందాం. సో దెన్ తర్వాత ప్రాక్టికల్ సెషన్స్కి వెళ్ళిపోదాం. అండ్ నాకు కొంచెం టైం పడుతుంది, ఇది కొద్దిగా బిల్డ్ అనేది చేయించుకుంటున్నా. అది అయిపోయిందా అంటే దెన్ తర్వాత క్లాసెస్ అనేది రెగ్యులర్గా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తా, బికాస్ నాకు టైం దొరకట్లేదు. సో టైం దొరికినాక కొద్దిగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. సో ఎప్పుడు అది ఒకసారి అడ్జస్ట్ అయిందా అంటే రెగ్యులర్గా క్లాసెస్ అనేది కంటిన్యూ అవుతాయి.
సో ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందట ఒక వీడియో అప్లోడ్ చేసా ఛానల్ ఇంట్రో గురించి. సో దాన్ని కూడా చూడండి, దాన్ని కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అన్నీ చేయండి. సో దాని ద్వారా మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ ద్వారా నేను కొంచెం ఇంకా ఇంకొంచెం మీకు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలని అండ్ మీకు కొంచెం ఇంకా మంచిగా ఏదైనా కోర్సెస్ ఇంకేమన్నా ఫ్రీగా తీసుకురావడానికి నాకు కొంచెం బూస్టింగ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.